హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పచ్చి పులుసు చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చింతపండు చారు అయితే చేసి పక్కన పెట్టేసుకొని అందులో ధనియా పౌడర్ అంటే పచ్చి ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, మిరియాల పౌడరు, ఉప్పు వేసి పచ్చి పులుసుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు కోసం అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముక్కలను అయితే పోపులో వేసుకొని మంచి గోలిన తర్వాత పసుపు వేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకున్న పచ్చి పులుసుని అయితే పోపులో వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చారు అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ చాలా బాగుంటుంది, గడకలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే గోధుమ గడకలో అయితే ఈ చారు కాంబినేషన్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.